హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంటికి ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. టైం ఎక్కువగా లేదు. పప్పు రసం అయితే రెడీ అయిపోయాయి, కానీ దాంతో అయితే సరిపెట్టలేం కదండి. మళ్ళీ నాకు బద్ధకం ఎక్కువ, ఏమీ చేయలేదు అనుకుంటాను. అందుకని చికెన్ అయితే తెప్పించాను. మరి ఏ మసాలా అవసరం లేకుండా క్విక్గా టేస్టీగా ఉండే జింజర్ చికెన్ అయితే చేయాలి అని డిసైడ్ అయ్యి ఈ వీడియో మీతో కూడా షేర్ చేస్తున్నా. ఎక్కువ లేట్ చేయకుండా ఉన్న వాటితోనే క్విక్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నోట్ చేసుకోండి. ముందుగా అయితే ఫ్రెష్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ అంటే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా అందులో వేసుకొని కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అల్లం వెల్లుల్లి ఇలా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేస్తుండాలి. ఇందులో ఎలాంటి మసాలా పేస్ట్ పౌడర్స్ వాడట్లేదండి. ఇలా ఎప్పుడైనా సడన్గా ఇంటికి ఎవరైనా వస్తారు అన్నప్పుడు ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు టర్మరిక్ పౌడర్ వేసుకొని అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం
మూత పెట్టేసి కొంచెంసేపు అలా మగ్గనివ్వాలండి. అలా కలుపుతూ కొంచెం ఎటువంటి వాటర్ అయితే మనం యాడ్ చేయట్లేదు. అది మనం సాల్ట్ వేసిన వాటర్తోనే అలా బాయిల్ అవుతూ ఉంటుందండి. వాటర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఫస్ట్ సాల్ట్ వేసేసి అలా మిక్స్ చేస్తూ ఉండాలి. నేను మిర్చి పౌడర్ అయితే ఇప్పుడే వేయట్లేదండి. అది 80% వరకు చికెన్ బాయిల్ అయ్యాక అప్పుడు మనం మిర్చి పౌడర్ అనేది యాడ్ చేయాలి. ముందుగానే యాడ్ చేసేస్తే అది బాయిల్ అవ్వదండి సరిగ్గా. అందుకనేసి లాస్ట్లో యాడ్ చేస్తాం. చికెన్ 80% వరకు కుక్ అయ్యాక చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అయితే కొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు హాఫ్ పీస్ లెమన్ అయితే అందులో పిండుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ జింజర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మరి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మరి ఈ చికెన్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.